హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహిని డిఎస్సి వర్క్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ అనేది ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పీడిఎఫ్ అనేది ప్రతిరోజు కూడా మీకు ఈవినింగ్ వాట్సాప్ గ్రూప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూన్తో భేటీ అయ్యారు. ఇరు దేశాలు 15 ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య విలువల్ని 2030 కల్లా $50 బిలియన్ చేర్చాలని నిర్ణయించారు. ఒలింపిక్స్ లో భారత్ కి తొలి వ్యక్తిగత పథకం అందించిన ఆటగాడు రెజ్లర్ అయిన కషాబా జాదవ్ కి మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడంపై మే 4 నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ఆదేశించింది. 1952 హెల్సింకి ఒలింపిక్స్ లో జాదవ్ కు కాంస్య పథకం వచ్చింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 1975 రద్దయి కొత్త నిబంధనలు అయితే అమల్లోకి వచ్చాయండి. ఇప్పుడు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్ల స్థాయిలో లోకల్ క్యాడర్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది అన్నమాట. ప్రెసెంట్ మనము గత డిఎస్సిలో రాసినప్పుడు పాత జిల్లాల ఆధారంగానే మనం డిఎస్సి రాసాము. ఇప్పుడు రాయబోయే డిఎస్సి కొత్త జిల్లాల ఆధారంగా, జోన్ల ఆధారంగా రాయబోతున్నాం అన్నమాట. అయితే ఎవరికి జోన్లు, ఎవరికి మల్టీ జోన్లు, ఎవరి జిల్లా వారీగా రాస్తారనేది ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పోస్టుల్ని 27 నెలల్లోగా ఈ కేడర్లలోకి సర్దుబాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. జూనియర్ అసిస్టెంట్, అంతకన్నా తక్కువ స్థాయి నాన్ గెజిటెడ్ వాళ్ళకి ఉపాధ్యాయ పోస్టులకి జిల్లా యూనిట్ గా అయితే ఉంటుందన్నమాట. అలాగే జూనియర్ అసిస్టెంట్ కన్నా పై స్థాయి నుంచి సూపరింటెండెంట్ వరకు 1వ స్థాయి గెజిటెడ్ పోస్టులకి జోన్ యూనిట్ గా అయితే రిక్రూట్మెంట్ ఉంటుంది. ఆ పై స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు వాటికి సమానమైన పోస్టులకు మల్టీ జోన్ ను లోకల్ ఏరియా లేదా క్యాడర్ యూనిట్ గా పరిగణిస్తారు. అంటే ఈ స్థాయి ఉద్యోగాలకి మల్టీ జోన్ ని క్యాడర్ గా తీసుకుంటారు. అంటే 2 జోన్లు, ఆంధ్రప్రదేశ్ లో 2 జోన్లే ఉన్నప్పుడు, ఎందుకంటే మల్టీ జోన్ 2 కదా. అలా కాకుండా ఇలా జూనియర్ అసిస్టెంట్ కన్నా పై స్థాయిలో ఉందనుకో జోన్ యూనిట్ గా, అంటే 6 జోన్లకి సంబంధించిన పోస్టులు ఇస్తారు. మనకి ఇప్పుడు ఎలా అయితే జిల్లా యూనిట్ గా ఉంటది అన్నమాట ఇప్పుడు. ఓకే, ఉపాధ్యాయ పోస్టులకి అది ఇక్కడ వివరంగా ఇచ్చారు. ఇకపై నేరుగా చేపట్టే అన్ని స్థాయిల ఉద్యోగ నియామకాలు అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి కదా, వాటిలో 95% స్థానికులకు, 5% స్థానికేతరులకి కోటా ఉంటుంది. సో టోటల్ గా మన జిల్లాలు వచ్చేసి 26. అవి 2 మల్టీ జోన్లుగా విభజించబడ్డాయి. ఆ ఒక్కొక్క మల్టీ జోన్ లో 3 జోన్లు ఉంటాయి. మొత్తం 26 జిల్లాలు, 2 మల్టీ జోన్లు, 6 జోన్లుగా అయితే ప్రెసెంట్ ఉంది. మల్టీ జోన్ 1 లో ఉన్న 3 జోన్లలో ఉన్న జిల్లాలు ఏంటో చూద్దాం. జోన్ 1 కిందకి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాలు వస్తాయి. జోన్ 2 అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు వస్తాయి. జోన్ 3 లోకి పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు వస్తాయి. ఇప్పుడు మల్టీ జోన్ 2 లో వచ్చే జోన్లు, జిల్లాలు చూద్దాం. జోన్ 4 గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు గారి నెల్లూరు జిల్లాలు వస్తాయి. జోన్ 5 తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలు వస్తాయి. జోన్ 6 లోకి నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాలు వస్తాయి. ఈ విధంగా అయితే మనకి మల్టీ జోన్లు అందులో ఉన్న జిల్లాలు ఉంటాయి. దీని పరంగా మనం ఏమైనా ఈసారి నష్టపోబోతున్నామా అనే ఆలోచనలు కూడా చాలా మందిలో ఉంది. అది నష్టం అనేది ఎవరికి ఉంటుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు శ్రీకాకుళం ఇప్పుడు మనకి పాత జిల్లాల ప్రకారం ఇచ్చారు కాబట్టి మీకు ఎగ్జాంపుల్ గా చూద్దాం ఇక్కడ ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం జిల్లా అనుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ లాస్ట్ టైం 144 పోస్టులు ఎన్నో ఉన్నాయి స్టేట్. ఈ మొత్తం ప్రదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా, విద్యార్థులందరూ కూడా ఈ 144 పోస్టులకు పోటీ పడ్డారు. ఇప్పుడు జిల్లాల విభజన జరిగిపోయిన తర్వాత కొంత ప్రదేశం అనేది తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు పోస్టులు అనేది 300 ఉన్నా సరే, ఇందులో 200, ఇందులో 100 ఉన్నాయి అనుకోండి. ఇక్కడ వాళ్ళకి ఆ 100 పోస్టులు నష్టం, ఇక్కడ రాసే వాళ్ళకి ఈ 200 పోస్టులు నష్టం అన్నమాట. ఈ విధంగా ఎక్కడ పోస్టులు ఉంటాయి అనే దాన్ని బట్టి ఎవరికి నష్టం జరిగింది అనేది తెలుస్తుంది. ఓవరాల్ గా అయితే మనకి
మన జిల్లాకి ఎన్ని వస్తాయి అనేది కూడా మనం చెప్పలేము అనమాట. ఓకే, మన వైపు ఖాళీల సంఖ్యను బట్టి అది నిర్ధారితం అవుతుంది. ఓకే, సముద్ర తాబేళ్ల సంరక్షణకు రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ సంచాలకునిగా కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రిని పూర్తి హోదాలో నియమించారు. రాజస్థాన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి ట్విస్ట్ అంటే, బలోత్రా జిల్లా పచ్పద్రలోని హెచ్పిసిఎల్ రాజస్థాన్ చమురుశుద్ధి కర్మాగార లిమిటెడ్ లో ఈ ప్రమాదం అయితే జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ లిమిటెడ్ అనేది ప్రారంభం కావాల్సి ఉంది. అలా ప్రారంభించడానికి ముందే ఇలా అగ్ని ప్రమాదం జరిగిందన్నమాట. జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం అనేది సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద దాని తీవ్రత 7.5గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికల్ని వాళ్ళు జారీ చేశారు. లోక్సభలో ప్రోరోగ్ అనేది మనకి ఈరోజు వార్తల్లో కనిపించిన అంశం. ఏంటి ప్రోరోగ్ అనేది వివరంగా తెలుసుకుందాం. తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఈ ప్రోరోగ్ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 85(2)A ప్రకారం లోక్సభని ప్రోరోగ్ చేసే అధికారం భారత రాష్ట్రపతికి మాత్రమే ఉంది. శనివారం కీలక బిల్లులు వీగిపోయిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది. ఇది మనకు తెలుసు. అలా 2 రోజులు విరామం తీసుకున్న తర్వాత సభని ప్రోరోగ్ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు ఇచ్చారు. మరి లోక్సభలో ప్రోరోగ్ అంటే ఏంటంటే పార్లమెంటు సమావేశాన్ని ముగించడం అని అర్థం. వాళ్ళు వాయిదా వేశారు. మనం వాయిదా వేసిన తర్వాత రాష్ట్రపతి గారు ప్రోరోగ్ ని జారీ చేశారనమాట. అసలు ఈ వాయిదా అంటే ఏంటి, ప్రోరోగేషన్ అంటే ఏంటి అనేది క్లియర్ గా చూడాలి. వాయిదా అంటే సభలో చర్చలు కొన్ని గంటలు లేదా రోజులు నిలిపివేయడం వాయిదా అనమాట. ఇది స్పీకర్ పరిధిలో ఉంటుంది. ప్రోరోగేషన్ అంటే ఏంటంటే మొత్తం సెషన్ ని ముగించడం. ఇది రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా జరుగుతుంది అనమాట. సాధారణంగా సభను స్పీకర్ వాయిదా సైన్ చేసిన కొద్ది రోజులకి రాష్ట్రపతి ప్రోరోగేషన్ ఉత్తర్వులను జారీ చేస్తారు. ఇప్పుడు రెండింటికి తేడా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ప్రోరోగేషన్ మనకి బిట్ రూపంలో అడగడానికి ఎలా అవకాశం ఉంటుంది అంటే, లోక్సభని ప్రోరోగ్ చేసే అధికారం ఎవరికి ఉంది అని అడగొచ్చు. స్పీకర్కా, రాష్ట్రపతికా, లేకపోతే ఇంకేదో ఆప్షన్స్ ఇవ్వచ్చు. కాబట్టి ఇంపార్టెంటే కదా అని చెప్పి ఎలాగో మనకి పేపర్లో లోక్సభలో ప్రోరోగ్ అనేది కనిపించింది కాబట్టి దానికోసం మీకు కాస్త ఎక్స్ట్రా సమాచారం అనేది ఇచ్చాను అనమాట. సో దీంతో మనకి 21st కరెంట్ అఫైర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ ఏమైనా మిస్ అయినా సరే నెక్స్ట్ డే కవర్ చేస్తాం అనమాట. ఇది విషయం. సో డైలీ ఎవరైతే కరెంట్ అఫైర్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి జాబ్ సంపాదించడం చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ఎందుకంటే డైలీ ఏ రోజు దా రోజు తెలుసుకుంటే మెదడు మీద అంత ఒత్తిడి ఉండదు. డైలీ ఏవో కథల రూపంలో మనకి ఇవన్నీ అలాగా డైలీ గుర్తుండిపోతాయి అనమాట. అలా కాకుండా ఒకేసారి చదివేద్దాం, నెల మొత్తం ఒకేసారి చూసేద్దామంటే మాత్రం ఇంకా కష్టం అయిపోద్ది. అలా నెల మొత్తం ఒకసారి చూసుకుందాం అనుకునేది 2 నెలలకు వెళ్తుంది, తర్వాత 6 నెలలకు వెళ్తుంది, తర్వాత 1 yearకి వెళ్తుంది, తర్వాత ఎగ్జామ్ వచ్చాక చూద్దాంలే అన్నట్టుగా ఉంటుంది అనమాట. కాబట్టి మనం నవంబర్ నుంచి ఎలాగో స్టార్ట్ చేసాం కాబట్టి మనకు అక్టోబర్లో ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా మనకి కరెంట్ అఫైర్లో మార్పుపోయే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతిరోజు కూడా ఏ రోజు దా రోజు చూసుకోవడంలో ఫ్రీగానే కదా, పొద్దున్న లేచి జస్ట్ ఒక 5 minutes 7 minutes, ఇంకా ఎక్కువ చెప్తే 10 minutes, అంతకంటే ఉండదు. జస్ట్ మీరు ఏ పని చేసుకున్నా సరే వీడియోని అలా ఆన్ చేసి పెట్టేస్తే మీ చెవిలోకి మ్యాటర్ వెళ్ళిపోద్ది. తర్వాత మళ్ళీ చూసుకుందామంటే వాట్సాప్లో మన PDF అనేది అవైలబుల్గానే ఉంటుంది. ఇంకా ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. 9494163477 అనే నెంబర్కి 20 rupees పే చేస్తే మంత్లీ మీకు కరెంట్ అఫైర్ అనేది ఏ రోజు ఆ రోజు అందివ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇది విషయం అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.